ఇలా చేస్తుంది, ఆఫ్ స్క్రీన్ లో ఏం చేస్తుందో మీకు తెలియట్లేదు. అయినా సరే నిజాలే చెప్పండి. మేకప్ లేదు ఎట్లున్నా తెలుసా? సుందర బొమ్మ నేనే కదా. నువ్వే గోల్డ్ పెట్టినట్టుంది సార్. గోల్డ్ పెట్టినట్టుంది. చిటికలే చెప్పు. పెళ్లి కాని వాళ్ళకి ఏదో సజెషన్ చెప్తున్నావు, చెప్పు. నీ మాట కోసం వెయిట్ చేస్తున్నారు. అది అంతే. మీరు కింగ్ సార్. ఎక్కడ వేసారు? ఇదిగోండి ఎల్లో అంటే కింగ్ కదా. అట్లా పోల్చావా? I think what. హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం. రాకేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీ బ్లెస్సింగ్స్ వల్ల చాలా బాగున్నారు. నా బ్లెస్సింగ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ టైంలో ముఖ్యంగా ప్రేక్షకుల బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్ కన్నా పక్కన నిరంతరం ఉండే దేవుడు బ్లెస్సింగ్స్ అన్నారు. స్క్రీన్ ముందేమో ఇలా చేస్తుంది, ఆఫ్ స్క్రీన్ లో ఏం చేస్తుందో మీకు తెలియట్లేదు. నేను ఆల్వేస్ రెస్పెక్ట్ ఓన్లీ రాకేష్ గారు మాత్రమే. దేవుడికి కూడా నేను ఇలానే ఇంకా ఇకపై నుంచి ఇలానే ఉండాలి అని, ఏమి మార్పులు చేర్పులు లేకుండా, అంటే మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దులే కానీ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. రాకేష్ గారు బాగుందా? నాకు ఇవి బాగుండవు, నాకు అంత పట్టేనా? పట్టు అంటే అట్లా పట్టుకో కాదు, ఐ మీన్ పట్టు అంటే పట్టు చీరలు అనమాట. ఏదైనా కూడా మేకప్ లో ఉంటే నువ్వు కూడా కీర్తి సురేష్ గారిలానే ఉంటావు. నిజంగానా? ఏంటో ఈ మధ్య హీరోయిన్లందరూ నా ముఖంలో కనబడుతున్నారు అని చెప్తున్నావు. పెళ్లి ప్రభావం పొగడాల్సి వస్తుంది అప్పుడప్పుడు, ఏం చేస్తాం. ఓకే, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పొగడతలా? రాకేష్ గారు, మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ ఒకటి, ఏంటి? నిజాలు చెప్పండి నాతో, నా గురించి ప్లీజ్. నిజాలు చెప్తే తట్టుకోలేను. అయినా సరే నిజాలే చెప్పండి. మేకప్ లేదు ఎట్లున్నా తెలుసా? మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక చిన్న స్మైల్, అరే నువ్వు బాగున్నావు అని, అది ఒక్కటి మాట కదా, పాజిటివ్ మాట ఒక్కటి చెప్పలేరా? థ్యాంక్ యూ రాకేష్ గారు. సో అంటే ఇంతగానం నేను ప్యాంపరింగ్ చేస్తుంటే అర్థమైంది కదా మీకు, రాకేష్ గారిని చీరల కోసం పట్టుకొని వచ్చినాం అనమాట. అంటే పెళ్లి చీరలు. పెళ్లికి వద్దా మరి? మెయిన్ పెళ్లి చీరలు. మరి అంటే వచ్చిన కాన్సెప్ట్ కూడా మర్చిపోయినరా మీరు? మెయిన్ కాన్సెప్ట్ పెళ్లి చీరలు. పెళ్లి చీరలు. అవును. మరి పెళ్లికి మీరే కొనియాలి నాకు చీరలు. ఓకే డన్. ఈసారి మొత్తం అన్ని కింద గేట్లకు కూడా తాళాలు వేయించినాను నేను. మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది ఇక్కడ. నిజంగానా? అన్ని కొని చెయ్యి. డబ్బులు తెచ్చా. సో మరి పెళ్లి బట్టలు కొనడానికి నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చినారో తెలుసా రాకేష్ గారు? చెప్పండి రాకేష్ గారు. నిజాంపేట్. అది నిజాంపేట్లో ఉన్న సిఎంఆర్ ఫ్యామిలీ మాల్కి వచ్చినాం అనమాట. సో ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మీ అందరికి తెలుసు కదా, సో రెగ్యులర్గా మేము ఏ ఫెస్టివల్స్ అయినా, ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కూడా సిఎంఆర్నే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో నిజాంపేట్లో ఉన్న సిఎంఆర్ ఫ్యామిలీ మాల్కి వచ్చినాము. ఈ ఫ్యామిలీ కాబోయే ఫ్యామిలీ మాల్కి వచ్చినాం అనమాట. సో పదండి ఇంకా మన కలెక్షన్ చూద్దాం. హాయ్ అండి. సో పెళ్ళికి స్పెషల్గా ఉండేటట్టు, కొంచెం కుందనపు బొమ్మలా కనిపించేటట్టు మంచి శారీస్ కావాలి. మీరు మనసులో అనుకున్న దానికన్నా గ్రాండ్గా ఇద్దాం సార్. అంతేనా? ఓ మై గాడ్, నా ఎక్స్పెక్టేషన్స్ మించున్నారుగా మీరు. సో ఓకే, కుందన బొమ్మ నేనే కదా. నువ్వే నువ్వు ఆల్వేస్ కుందన బొమ్మే కదా. చూడండి, వావ్, కంచిలో డిజైనర్ సారీస్, కంచి కలెక్షన్. మల్టీ చెక్స్ వచ్చి పళ్ళు అలా రిచ్ పళ్ళు వస్తుంది. ఓకే, అన్ని కూడా మీకు సిల్క్ మార్క్ ఉంటుంది, జరీ కూడా ప్యూర్ జరీ వస్తుంది. బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, దీనిలో కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి. ఇంకా కూడా చూపిద్దాం. గ్రీన్ విత్ పింక్, మధ్యలో వచ్చి సిల్వర్ బుటా వస్తుంది, మీనా వర్క్. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది.
ఇలా మీకు ఈక్వల్ బార్డర్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి ఇవి? ఇవి 30+ ఉన్నాయి సార్, 30 to 40 వరకు వస్తుంది. ఓకే. కలర్ మ్యాచింగ్స్ కూడా హైలైట్ ఉంటాయి. దీంట్లో అన్ని డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్నమాట. ప్రతిసారి ఏంటంటే డిజైన్ మారిపోతుంది, కలర్ కూడా మ్యాచింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మనం పింక్ మ్యాచింగ్ చూసాం, ఇదైతే రెడ్ మ్యాచింగ్ వస్తుంది. అయితే మాకు కలర్ రిక్వైర్మెంట్ ఉంది, ఆ కలర్ లో చూపించగలుగుతారా? ఏంటంటే చూపిద్దాం మేడం. మనకి ఎల్లో రెడ్ కాంబినేషన్ లో కావాలి. అలాగే మేడం, అలా కూడా చూపిద్దాం. అట్లా కాంబినేషన్ లో చూపిద్దాం, ఎందుకంటే జీలకర్ర బెల్లం పెట్టే టైంలో మాకు అట్లాంటివి ఉండాలి అని అన్నారు. అలాగే మనకి ఎల్లోలో కూడా మ్యాచింగ్స్ చాలా ఉంటాయి, ఎల్లో రెడ్, ఎల్లో పింక్, అవును. అన్ని మ్యాచింగ్స్ చూపిద్దాం. ఓకే, చూపించండి. మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేయండి, అలాగే మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా. మీరు 4 అనుకుంటే 4 కలిపేసి ఇద్దాం సార్. అంతే అంట. అంతే కదా. మీరేమైందో 4 కలిపిస్తారు కానీ 4 పక్కన 4. ఇది చూడండి, మీకైతే మీరు ఎల్లో అడిగారు సార్, ఎల్లో గోల్డెన్ ఎల్లో అన్నమాట. గోల్డెన్ పింక్ కాంబినేషన్, గోల్డెన్ పింక్ మ్యాచింగ్ అండి. ఈ పూర్తి ఏంటి పట్టా? ప్యూర్ పట్టు సార్. మాకు ఏంటంటే సారీ మొత్తం జరీ థ్రెడ్స్ వస్తాయి, బార్డర్ మాత్రం పింక్ అండ్ గోల్డ్ మిక్స్ వస్తుంది అనమాట. మనకి ఏంటంటే ఇది గోల్డ్ విత్ సిల్వర్ వీవింగ్ వస్తుంది అనమాట. ఈ పూర్తి పట్టని ఎట్లా గ్యారంటీ ఏంటిది? ఇది సిల్క్ మార్క్ ఉంటుంది ప్రతి సారీకి. ఏంటంటే మన దగ్గర సిల్క్ మార్క్ ఉంటుంది, అది స్కాన్ చేస్తే మన సారీ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. ఓకే. అంటే ఇది ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు అవన్నీ వస్తాయా? వస్తాయి సార్. ఓ సూపర్ కదా, గ్రేట్ టెక్నాలజీ. ఇంతకీ పట్టు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? తెలుసు. ఎక్కడి నుంచి వస్తుంది? పట్టుకుంటూ వస్తుంది. పట్టిని పట్టుకుంటే రాదమ్మా మహా తల్లి, గొప్ప విషయం. పట్టు పురుగులో నుంచి వస్తుంది. పురుగుల నుంచి వస్తుందా? మరి అంతే. మరి బంగారం ఎక్కడికి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది తెలుసా? నిజంగా ఇలాంటివి చాలా అద్భుతాలు ఉంటాయి, నీకు తెలియదులే చిన్నపిల్లలు. థ్యాంక్ యూ. ఎల్లో రెడ్ అడిగారు కదా సార్. ఎస్, ఎందుకంటే శుభ సూచకమని అత్తమ్మ ఇట్లాంటి కాంబినేషన్ తీసుకోమని ఎప్పుడైనా శుభసూచకం, ఎందుకంటే అది అంతే అంతే. అంటే చీరలకు వెళ్తున్నాము అని మా అమ్మ అత్తమ్మ ఇద్దరు ఏం చెప్పినారంటే ఎల్లో రెడ్ కాంబినేషన్ లో ఉన్న చీర మాత్రమే తీసుకోవాలి జీలకర్ర బెల్లంకి అని చెప్పేసి అన్నారు అనమాట. సో మనం జీలకర్ర బెల్లానికి ఎల్లో కాంబినేషన్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. ఎందుకంటే ఎల్లో అంటే శుభసూచకం ఒకటి, ఎల్లో వేసుకుంటే ఎటువంటి కలర్లో అయినా కొంచెం బ్రైట్గా కనపడతాయి. ఇందులో నువ్వైతే ఇంకా బ్రైట్గా కనపడతావు. వై? బికాస్ యువర్ వైట్ కాబట్టి. గోల్డ్ పెట్టినట్టు. కెమెరా అడిగిపోయి ఏం చెప్పిందా? మళ్ళీ డైలాగ్ చెప్పు. గోల్డ్ పెట్టినట్టుంది సార్. గోల్డ్ పెట్టినట్టుంది. చూసింది ఆకాష్ గారు, ఎప్పుడన్నా ఇట్లాంటిది ఒక్కటి రియల్ టాలెంట్. గట్టిగా చెప్పండి. చిటికలే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. చిటికలే. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు. ఎక్కడ ఉండాలి సార్? జబర్దస్త్ లో ఉండాల్సిన వ్యక్తి. బా, జబర్దస్త్ పంచులేస్తున్నాడబ్బా. ఏదో మీ దగ్గర సార్ చిన్న. ఏదో సార్. బేసికలీ మేము కమిడియన్స్ కాబట్టి మాతో ఇలా మాట్లాడుతున్నావు, లేకపోతే కస్టమర్స్ వస్తే కూడా నువ్వు ఇలా చెప్తావా? కస్టమర్స్ కూడా ఇలాగే మాట్లాడుతున్నాం కదా. మీరు కూడా మా కస్టమరే కదా. మళ్ళా చిటికలే ఇవ్వట్లేదు. మామూలు టైం కాదే ప్రకాశం, ఇన్ని ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. ఓకే, అది మనకి ఒకటి అలా సెలెక్ట్ చేసి పక్కన పెట్టామన్నమాట. పక్కన పెట్టినాం. అంటే బేసికల్లీ పెద్దవాళ్ళు ఏమన్నారంటే అవి సెలెక్ట్ చేయాలి, 4 మాత్రం పక్కన పెట్టాలి, 3 ఓకే చేయాలి, 2 ఫైనల్ తీసుకెళ్ళాలి, 1 కొనుక్కోవాలని చెప్పి. ఏంటి? చీరలు. ఓకే. కానీ పెళ్లి కూతుర్లకు అట్లాంటి ఆప్షన్స్ అయితే లేవు, సెలెక్ట్ చేయాలి, చూడాలి అట్లా. అలా ఉంటే ఎంత ఏంటి ఎంత బాగుందో. నాకు ఆప్షన్ ఇవ్వను. ఓకే, నెక్స్ట్. ఇది ఎల్లో రెడ్ చూసాం కదండి, ఎల్లో విత్ పింక్. ఇది మ్యాచ్. సో నైస్, బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా. మన మొగోళ్ళలో ఇన్ని ఉండవు కదా భయ్య? ఉండవు సార్. మొగోళ్ళలో ఇట్లాంటివి ఉంటే, ఇప్పుడు చీరను చూడంగానే బ్యూటిఫుల్ అన్నావు కదా, అవును. మొగోళ్ళ బట్టలు చూడంగానే వావ్ హ్యాండ్సమ్ ఉంది అనాలేమో. వీటి మనం షర్ట్లు కుట్టించుకుంటే ఎలా ఉంటది అంటావు భయ్య? కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి సార్. కదా, ట్రై చేయలేదు కదా ఇంతవరకు ఎవరు. ట్రై చేస్తే బాగానే ఉంటది సార్. మీకు తెలియదు కానీ మీ లోపల ఒక డిజైనర్ ఉన్నారు తెలుసా సార్? అయ్యో, ప్లీజ్ బయటికి తీయొద్దు, లోపల మల్హోత్రా తెలుసా? బాంబేలో ఉంటాడు, ద గ్రేట్ డిజైనర్ మల్హోత్రా తెలుసా? తెలియదు. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటాడు వీటిని. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఇది గోల్డెన్ ఎల్లో సార్. వావ్, వైలెట్ మ్యాచింగ్ వస్తుంది. ఇది ఏంటి? చిలకల గోరింక. చిలక గోరింక. బా, మేము ఇద్దరం అలా ఉన్నామా బ్రదర్? అలాగే ఉన్నారు కాబట్టి అలాంటి చీర తీసాను సార్. చూడండి సార్, ఎల్లో విత్ మనం
కలర్స్ చూసాం కదా, Hmm. ఇది మస్టర్డ్ విత్ పింక్ పింక్ మ్యాచింగ్. మస్టర్డ్. ఓకే. డిజైన్ కూడా ఏంటంటే మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అన్నమాట, జాల్ వర్క్ మీద ఫ్లవర్స్, Flowers. రోజ్ ఫ్లవర్స్. ఎందుకు ఇట్లా ఇచ్చినారు చెప్పు? రోజ్ ఫ్లవర్స్ పెళ్ళికి వచ్చే వాళ్ళు బొకేలు లేకుండా ఇన్ని బొకేలు వాడచ్చు. మీ కాళ్ళు ఒకసారి పైన పెట్టరా సార్ ప్లీజ్. అంటారండి. సో చాలా బాగుంది, చాలా బాగుంది కదా. బేసికలీ వైట్ గా ఉన్న వాళ్ళు ఏ కలర్ వేసినా కూడా బ్రైట్ గా కనపడతారు కదా. అంతే. ఇప్పుడు నన్ను ఎందుకు White అట్లా ఉన్నోళ్ళు bright గా పోగొడుతున్నావు? కనపడతారు. నన్ను ఎందుకు ఇంకా సిఎంఆర్ పోగొడుతున్నావు? పట్టు సారీలో ఇంకా అందంగా కనిపిస్తుంది. యవ్వ, ఎహె. తగ్గట్లేదు ఎక్కడ ఏ మాత్రం కూడా. ఇవి చూడండి సార్, ఎల్లో చూసారు కదా, వేరే కలర్ మ్యాచెస్ కూడా చూపిద్దాం మనం. ఆ, అన్ని ఎల్లో అయితే మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. అవునవును. ఓకే. ఇది చూడండి కలర్ Wow. బ్యూటిఫుల్ గా మల్టీ కలర్ బుటా వస్తుంది. Okay. నాకు డౌట్ అన్న, ఇప్పుడు ఈ లైటింగ్ మధ్య ఇలా కనపడుతుందా లేకపోతే మామూలు లైటింగ్ మధ్య కూడా ఇలానే కనపడుతుందా? అంటే మా సారీస్ కి అయితే లైటింగ్ కావాలి, మేడం గారికి లైటింగ్ అవసరం లేదు సార్. ఇంకా సారీస్ యహని, అవ్వచ్చు. లే 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 నువ్వు లే అటు వెళ్దాం. ఈయన మనం తట్టుకోలేము, ఈయన మనం తట్టుకోలేము. ఇది ఎక్కడైనా ట్రైన్ మీరు? బ్యాచ్ నంబర్ 3 2 5 6 7 ట్రైన్డ్ అట్ డెహ్రాడూన్. అలాగేం లేదు సార్, మేడం గారు వేసుకుని అలా నవ్వించాలి. ఇంకా కరెంట్ అసలు లైటింగ్ అవసరం లేదు. కరుడు కట్టిన వ్యక్తులు ఉంటారు చూడు, ట్రైనింగ్ ఇన్ నా డెహ్రాడూన్ ఫ్యాన్ ప్లీజ్, నా ఫ్యాన్. ద ట్రైనింగ్ ఇన్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇన్ నిజాంపేట్. కదా. అంతా మీ అభిమానం సార్, మీకు మంచి చీర వాళ్ళని ఉంటుంది మాకు. ఏంటో నాకు అసలు నా చెవులు కూడా పనిచేస్తలేవు. తెలిసి అతనికి పెళ్లి అవ్వలేదు, అందుకే హ్యాపీగా మాట్లాడుతున్నాడు. బ్రో నీకు మ్యారేజ్ అయిందా? లేదు సార్ ఇంకా. అదే అమ్మా ఎట్లా పసిగట్టినారు రాకేష్ గారు. అంత హ్యాపీగా ఎందుకు మాట్లాడతాను మ్యారేజ్ అయితే? ఇదిగోండి, ఇది మనది క్యాటలాగ్ సారీ సార్, నా సిఎంఆర్. ఎవరండి వీళ్ళు నలుగురు? మన పెళ్ళికి వచ్చే నలుగురు. అంతే. అంతే అట. ఎవరండి వీళ్ళు నలుగురు? బాగున్నారు. ఫ్రెండ్స్ సార్ మనకి. ఆ? మన ఫ్రెండ్స్. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్ కలంకారీ డిజైన్ వచ్చింది. అన్న సూపర్ అన్నాను. మన ఫ్రెండ్స్ వీళ్ళు. అంతే, మనతో ఉండే వాళ్ళు అప్పుడు మన ఫ్రెండ్సే కదా సార్. కరెక్టే. చూడండి కలర్ మ్యాచింగ్స్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది, డిజైన్ కూడా చాలా రేర్ అన్నమాట. మీకు 2 సైడ్ వీవింగ్ ఒకేలా. పెళ్లి కల వచ్చేసిందే బాలా, పెళ్లి కళ వచ్చేసిందే బాలా. రేట్ అంతా చెప్పండి అయ్యా గోలా. ఇది 33,900 సార్. ఓ నైస్. చాలా బాగుంది. గోల్డ్ కలర్ శారీ మేడం, ఇది గోల్డ్ బేస్ వస్తుంది. శారీకి చాలా కష్టం అయిపోతుంది, ఇంకా డైమండ్ కొనాలి. ఇంకా గోల్డ్ అయిపోయింది కదా, ఇంకా డైమండ్ కొనాలి మేడం గారు. చూస్తూ ఒక 2 నిమిషాలు నేను అట్లా చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నిజాంపేటలో ఉన్నటువంటి సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ కి వచ్చే వాళ్ళందరూ నీకోసమే రావాలి. బట్టల కోసం నీకు ఒక విషయం కాకపోయినా. తెలుసా, బాంబేలో ఒక హిందీ షాప్ లో నీలానే ఒక అతను ఉంటాడు. ఆయనతో మాట్లాడడానికి, ఆయన్ని చూడడానికి చార్జీ కొనడానికి వెళ్తారు తెలుసా? బా ఏహే, నువ్వు ఎక్కడికో పోయినవు అన్న. నాకు తెలిసి ఈ వీడియో రిలీజ్ అయ్యాక నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. అంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ నవ్వుతూ తీసుకెళ్ళాలి సార్. ఒకటి కావాలని వచ్చేవాళ్ళు, రెండు కావాలని వచ్చే సార్ మీ వాళ్ళు, పెళ్ళి 4 ఎప్పుడు అలా సార్? మీ పెళ్ళి ఎప్పుడు? తీసుకెళ్ళాలి. ఎందుకు అప్పుడే తర్వాత నవ్వుకొని ఆనందంగా తర్వాత ఉండాలి. చూద్దాం. తర్వాత వద్దామని చెప్పి. పెళ్ళికి పిలుస్తాను అందరు. ఏంటేంటి చెప్పు? పెళ్లి కాని వాళ్ళకి ఏదో సజెషన్ చెప్తున్నావు, చెప్పు. నీ మాట కోసం వెయిట్ చేస్తున్నారు. అది అంతే. చూడండి రాకేష్ గారు, మనోడేసే పంచులకి జుట్టు చెదిరిపోయి మైండ్ బ్లాక్ అవుతుంది. అందుకే ఓకే నైస్. మీ పేరన్నా? నా పేరు శ్రీధర్ సార్. శ్రీధర్, నైస్ నేమ్. ఇది ప్యారెట్ గ్రీన్ కి పర్పుల్ మ్యాచింగ్ సార్. ఇది కాంబినేషన్ కొత్తగా ఉంటుంది, ప్యారెట్స్ వచ్చాయి. ఇంకా బేసిక్ గా ప్యారెట్ గ్రీన్ కి మనకు పింక్ వస్తుంది కాంబినేషన్. ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది మేడం. బాగుంది. పర్పుల్ మ్యాచ్. బ్లౌజ్ ఎట్లా వచ్చింది? ఇలా గోల్డెన్ పర్పుల్ గోల్డెన్ వస్తుంది. పర్పుల్. అయితే యూట్యూబ్ లో మన ఎంగేజ్మెంట్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది కామెంట్స్ పెట్టారు నాన్న. ఏంటంటే సిఎంఆర్ దాంట్లో ఎంగేజ్మెంట్ కి మీరు శారీ 1,00,000 రూపాయలు పెట్టి తీసుకున్నారు, కానీ కట్టుకోవడం మాత్రం వేరేది కట్టుకున్నారు, చూసి అభిమానులను మోసం చేస్తున్నారా, ఇది కరెక్ట్ కాదు, అట్లా ఇట్లా అని చెప్పి చాలా పెట్టిండ్రు. కానీ దాన్ని ఎన్నుకున్న వాస్తవం ఏంటంటే, చెప్పండి రాకేష్ గారు, మీరే చెప్పండి. బేసికల్లీ నేను అనుకోకుండా నా అవుట్ఫిట్ కలర్ రెడ్ రావడం వల్ల ఇంకా తప్పలేదు పాపం, తను కూడా మార్చుకోవాల్సి వచ్చింది. నాకు ఆప్షన్ లేదు బేసికల్లీ. తెలుసా, ఎంగేజ్మెంట్ రేపు మార్నింగ్ అనగా రాత్రి కాస్ట్యూమ్
నాది అది కాదు ఈ కాస్ట్యూమ్ అని చెప్పినారు అనమాట. నాది అప్పటికి మీరు చూసిన చీరని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, బ్లౌజ్ కుట్టించుకోవడం జరిగింది, అన్నీ జరిగినాయి. ఆడవాళ్ళకి Change అయిపోయింది. ముందు చూపు మగవాళ్ళకు ఉండదు. వర్క్ టెన్షన్ లో కానీ పని టెన్షన్ లో ఏది ఉంటుంది వేసేసుకుందాంలే అన్నట్టు ఉంటది. పాపం వీళ్ళేమో ఒక 10 రోజుల ముందే చీర తీసుకొని దాన్ని Bangles. బ్యాంగిల్స్ మొత్తం మ్యాచింగ్, పక్కన చెట్లు కూడా మ్యాచింగ్ కావాలంటారు వీళ్ళు. పాపం ఫంక్షన్ లో పూలు కూడా మ్యాచింగ్ అడిగింది, వాళ్ళు తేడానికి ఇబ్బంది పడ్డారు. లైటింగ్ కూడా మ్యాచింగ్ అంది. సో చాలా మంది చాలా రకాల ఇబ్బంది పడి అని అలా జరిగింది. సో తిన కాస్ట్యూమ్ వల్ల నేను ఆ రోజు తీసుకున్న శారీ అందరు కానీ మేము షాపింగ్ చేయడము ఏదో మిమ్మల్ని మభ్య పెట్టాలని మాత్రం కాదు. మేము డెఫినెట్లీ చీర కొనుక్కున్నాము అంటే కొనుక్కుంటాం, కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను ఆ చీర కట్టుకోలేదు, కానీ ఆ చీర నేను తీసుకున్నా. లేదు వాళ్ళు అట్లా అనేసరికి నా చిన్న గుండె చాలా అంటే చాలా బాధపడ్డది. అందుకోసమని ప్లీజ్ మీరు అట్లా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు అని చెప్తున్నా. ఇంత ముందు మనం గోల్డ్ బేస్ లో చూసాం కదండి, ఇది కలర్ బేస్ అన్నమాట. మంచి లక్స్ గ్రీన్ కి రెడ్ మ్యాచింగ్. ఏ గ్రీను? లక్స్ గ్రీన్. లక్స్ గ్రీనా? రెడ్ మ్యాచింగ్. లక్స్ పప్ప లంచ్ కొస్తావా? లక్స్ పాప ఉంది కదా, ఆ అమ్మాయి కలర్ అంటే ఆ టైప్ ఆఫ్ లో ఉంటది అని అర్థం. సరే తరలే. నాకు తెలియదు, నువ్వు అట్లా చూడకు, ఏదో నేను చెప్పా కానీ పేర్లేదు. అయ్యా అలా కాకుండా అన్ని ఒకసారి చెప్తా. అన్ని ఒకసారి తీసుకొస్తాను సార్. ఇది చూడండి, ఇది ఒక రకమైన పింక్ అంటే రెడ్ పింక్ మిక్స్ కలర్ సార్. టమాటా మిక్స్ అయితే ఈ రకమైనటువంటి రెడ్ అండ్ పింక్ మిక్స్ లేసి బాగా రుబ్బితే ఇట్లా వస్తుంది సార్ కలర్. టమాటా కలర్ కిందకి వస్తుంది సార్. బ్లౌజ్ ఇది. కండ్లు ఎట్లా అంటే ఇట్లా ఇట్లా జిగేలు జిగేలు అవుతున్నాయి నాకు. ఇది బ్లూ. ఇది కూడా బ్లూ కి మెజెంటా పింక్. మెజెంటా పింక్. ఓకే. ఇది కూడా నెమలి కంఠం పింక్ కాదా? కాదండి, బ్లూ. ఇది బ్లూ, కార్పొరేట్ సిల్వర్ బ్లూ అంటారు కదా, ఆ బ్లూ. కలనేత వస్తుంది, వైలెట్ మిక్స్. ఇది పళ్ళు. ఇది కొంగు. బ్లౌజ్ ఇది. అది ఇది బ్లౌజ్, ఇది కొంగు. ఇది కొంగు. నాన్న నాకు ఏ చీర బాగుంటుంది? నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి చీర నీకు నచ్చుతుంది, నీకు సూట్ అవుతుంది. ఆయన చెప్పినట్టు నువ్వు అక్కడ బయట బొమ్మను ఏమంటారన్నా, డాల్. ఆ డాల్కి ఏ చీర కడితే ఆ రంగులో ఆ రూపం వచ్చినట్టు నీకు ఇక్కడ ఏ చీర కడితే నేను అట్లా సూట్ అవుతాను. నువ్వు కూడా ఆల్మోస్ట్ డాల్. అందం అమ్మాయితే నీలా ఉందా? అంతే. కుందనపు డాల్ అన్న. కుందనపు డాల్ బాగా చెప్పానన్నా. అంతే, మీరు ఏ చెప్పినా అది బాగానే ఉంటుంది. చూడండి, అంటే ఇంత ముందు అంత మనం గ్రాండ్ చూసాం కదా, ఇవి కొంచెం లైట్ గా కూల్ కలర్స్, కూల్ డిజైన్స్. నాకు ఇష్టం ఇలాంటి కలర్స్. వెరీ బ్యూటిఫుల్ కలర్. ఇది చాలా రిచ్ గా కూడా రాయల్టీగా ఉంటుంది ఇలాంటివి. ఇదండి కలర్స్ అన్ని కొంచెం పనసపొట్టు కలర్ ఉంటుంది. పనసపొట్టు కలర్ కాదు, ఇది పనసపట్టు కలర్ కాదు చెప్తాను. ఇది పసుపులోనే అంటే పెసర్ గ్రీన్ అంటారు సార్. ఇది పెసర గింజలు ఇలానే ఉంటాయి. అవును సార్, పచ్చి గింజలు అలా ఉంటాయి. కాపర్ డిజైన్ ఉంటుంది, కాపర్ మ్యాచింగ్ వస్తుంది. బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది. అదే కాంట్రాస్ట్ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది. ఇది కలర్ జస్ట్ 16,000. జస్ట్ అంతే సార్, జస్ట్ అంతే. మీకు జస్ట్ సార్ ఏదైనా అంటే మన దగ్గర కలెక్షన్ అలా ఉంటుంది. జస్ట్ ఏది చూసినా జస్ట్ అనిపిస్తుంది. అవునా? ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సారీని చూస్తే మనం రేటా అన్నట్టు మర్చిపోతాం. అది పెసర కలర్ లో ఉన్నటువంటి అంటే గ్రాండ్ గా కాకుండా మనకు సింపుల్ గా సార్. ఇది బాగుంది, ఆ కలర్ కూడా బాగుంది. ఇవన్నీ ఏంజల్ కలర్స్. మేడం గారికి ఇంకా వేసుకుంటే ఏంజల్ లా ఉంటారు. పోతానే ఒకసారి కూర్చో, అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఓపిక పడితే చీర సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆయన బాధ ఆయన పడతాడు, మన బాధ మన పడతాడు. లేదు పొగడతలు బేసిక్ గా అమ్మాయిలకు చాలా ఇష్టం, కానీ మరి ఇంతగానో పొగుడుతా అంటే ఉక్కిరి బిక్కిరి అవుతుంది. నాకు తెలిసి ఈ వీడియో కింద నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఏం పేరు అన్న? శ్రీధర్ కదా? అవును సార్. శ్రీధర్ కు లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చంటాబాయ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మనం ఇంతవరకు కంచి పట్టు చూసాం కదా సార్. అవును. అదే స్టైల్లో లైట్ వెయిట్ బనారస్ పట్టు వస్తుంది సార్. బా కలర్ మ్యాచింగ్స్ చూడండి. ఇంకా ఇది 15,500 అండి ఆఫ్టర్ డిస్కౌంట్. బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంటుంది. కలర్ మ్యాచింగ్ అంటే సార్ పక్కన మీరు ఉన్నట్టు ఉంటుందండి. గోల్డ్ కి రాణి పింక్, సార్ పక్కన ఒక క్యూన్, రాజు పక్కన రాణి ఉన్నట్టు అలా. అప్పుడు నేనేంటి? మీరు కింగ్ సార్. ఎక్కడ వేసారు? ఇది అండి ఎల్లో అంటే కింగ్ కదా. ఓహ్ అట్లా పోల్చావా? ఐ థింక్ వాటో వాట్. పింక్ అంటే రాణి పింక్ అంటే ఇంకా క్యూనే కదా. అంతే అంతే, నువ్వు అన్నావంటే అంతే. మళ్ళీ నేను అన్నాను, నాన్న అంటాడు ఎందుకు లేని ఫోన్ కూడా.
ఇంత ముందు గోల్డ్ సిల్వర్ చూసాం కదండి, అదే స్టైల్లో కాపర్ బేస్ అన్నమాట. కాపర్కి మనకి బ్లూ సిల్వర్ మ్యాచింగ్. బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా. అంతే. అసలు ఏది ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి అంతకు మించిలాగా ఉన్నాయి ఒకటి. అంటే సిఎంఆర్కి మీరు రావడం ఇంకా మా అదృష్టం సార్. అంతే అంటావా? ఇంకో చాయిస్ లేకుండా ఇద్దామని ఇంకా సారీస్ అంత మంచి కలెక్షన్ చూపించి. నువ్వు చీరలు చూపించడం మా అదృష్టం. అంతే అంతే సార్. నాకు తెలిసి ఇప్పుడు ఆడవాళ్ళ మాటకు అద్దరు వీళ్ళు షాపింగ్కి వెళ్తే అందరు మొగోళ్ళు వెయిట్ చేస్తుంటారు చూడు రూమ్ లో. నీలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల అది వచ్చింది. అదే నీ వల్ల ఉన్నాను అనుకోండి, నువ్వు మాట్లాడుతుంటే మొగోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఏమైనా వచ్చిందా? చాలా సార్లు వచ్చింది సార్. చాలా సార్లు వచ్చిందా? అవును సార్. ఈ వీడియో చూసాక నీకు మళ్ళీ వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. ప్రేక్షకులు ఇస్తారు. అలా మీరు చెప్తుంటే నాకు చూపించడానికి కూడా చాలా ఆనందంగా ఉంది సార్. ఉత్సాహంగా ఉంది. అది అందుకు 4 చీరలు చూపించేటోడు ఇందాక అన్నాడు చూడు, 4 పక్కన ఇంకో 4 వేసుకోండి అని. నీకు దండం అట్లా కాదు, 40 వేసుకున్నాడు. బడ్జెట్ తో వచ్చావు కొంచెం, అదే చూపించిన ఆయన. అదే ఇప్పుడు మనం గోల్డ్ చూసాం కదండి, ఇవి కలర్ బేస్ అన్నమాట. ఓన్లీ రేషం థ్రెడ్స్ వస్తాయి. ఇది పీచ్ పింక్ గ్రీన్ మ్యాచింగ్ అలా చూడండి కలర్స్. కొడుతుంది. మంచి రాణి పింక్ తీద్దామండి మేడం గారు. భలే ఉందబ్బా చీర. రేట్స్ కూడా మీకు ఏంటంటే రీజనబుల్ సార్, 5,000 to 6,000 అంతే. చాలా బాగుంది. ఎవరైనా రీజనబుల్ రేట్గా రిచ్గా కనపడాలనుకుంటే డెఫినెట్గా ఇలాంటి వాటిని చేసుకోవచ్చు. ఇవ్వండి దాంట్లో కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. మీరు నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ కలెక్షన్ చూపించినారు, ఎక్కువ కలర్స్ చూపించినారు. మేము ఇప్పుడు దీంట్లో సెలెక్ట్ చేసుకోవడానికి సుజాతకి అమ్మ ఈ అంటే అమ్మో చాలా బరువు ఉన్నాయి. ఎలా మోస్తావో ఏంటో. ఇలా నా బాధ్యత తీసుకొని అందరినీ పాపం తనే భరించాలి, మోయాలి కూడా. గ్రేట్. అంతే సార్. ఆడవాళ్ళు అంటే ఏంటి సార్, భూదేవి అంటే అమ్మతో సమానం. భూమినే మోస్తున్నారు, మనల్ని ఎంత సార్. సో బ్యూటిఫుల్. నిజంగానే ఆడవాళ్ళకి చాలా ఓపిక, సహనం, పట్టుదల. అలానే వాళ్ళు లేకపోతే మనం లేవు. అంతే సార్ కదా. సో చాలా గ్రేట్. అందుకే అలా సినిమా డైలాగ్ లో కూడా ఉన్నాయి సార్. ఏంటి? అదే మగవాడు వెనక సక్సెస్ వెనక ఒక ఆడదే ఉంటుందని. అవునవును, డెఫినెట్లీ. సక్సెస్ వెనక ఎవరున్నారు? మీ సక్సెస్ వెనక సార్, నా సక్సెస్ వెనక కాదు. ఇంకా మీ సక్సెస్ వెనక ఎవరున్నారు? మా అమ్మగారండి. వెరీ నైస్, సూపర్. సో నా సక్సెస్ వెనక కూడా మా అమ్మగారు ఉన్నారు. ఆ సక్సెస్ని ఇంకా గ్రేట్ సక్సెస్ చేయడానికి ఇప్పుడు ఈ మహిళ వచ్చింది. అంతే అంతేగా. అంతే సార్. ఇంకా తిరిగి ఉండదు ఇంకా. అంతే అంటావా? థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య. తిరిగి ఉండదు అన్నాడు. మనం మళ్ళీ ఇటువైపు తిరగకుండా ఫైనల్గా చీర సెలెక్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 సెలెక్ట్ చేసావు కదా, ఇందులో ఒకటి ఫైనల్ చేస్తావా? సో ఈ 3 సెలెక్ట్ చేశాను కాబట్టి ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. కాబట్టి నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు ఏది చూపిస్తే అది. ఓకే. నేను జిగేల్ అంట అటు ఇటు. ఓకే, నువ్వు కళ్ళు మూసుకో. మూసుకున్నాను. నేను ఏది పట్టుకుంటే అది. ఓకేనా? మార్చావా? మళ్ళీ ఓకే. ఎస్, అనుకున్నట్టు మేము ఇంటి దగ్గర అనుకున్నట్టు కలర్ కాంబినేషన్ సెట్ అయింది. అండ్ మాకు కూడా బాగా నచ్చింది. అంటే ఇక్కడ ఉన్న చీరలు కూడా నిజంగా చాలా బాగున్నాయి. ఇన్ని చీరలలో ఒక్కరు సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. అందుకోసమే నేను ఒక్కదాన్ని రాకుండా రాకేష్ గారిని తీసుకొని వచ్చినాను. బేసిక్గా ఏంటంటే పెళ్లి చీర అంటే ఫ్యామిలీ అందరు రావాలి, కానీ మా కుటుంబీకులు అందరు కూడా పెళ్లి పనులల్లో బీభత్సంగా బిజీ ఉన్నారనమాట. సో మేము కూడా టైం చూసుకొని, సో మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మేమిద్దరం వచ్చినాము. హ్యాపీ. మంచి చీర సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది నా జీలకర్ర బెల్లం చీర అన్నమాట. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఈ చీర కట్టుకోవాలి. అంటే తలంబ్రాలప్పుడు ఒక చీర, ఆ చీర వేరు, ఆ చీర వేరు, తలంబ్రాల చీర వేరుంటది. సో గ్రేట్. ఇది ఫైనల్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. నిజంగా అండి మీ అందరూ కూడా సుజాత పెట్టేటువంటి ప్రతి వీడియోని, మా పెళ్ళిని అనుకున్నప్పటి నుంచి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా సో ప్రత్యేక కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలు మీ అందరూ కూడా కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నారు. సో మీ అందరికి కూడా ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత స్పెషల్ థ్యాంక్స్తో ఒక చక్కటి వీడియో కూడా చేస్తాను. మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తే ఒక వీడియో
వావ్, బాగుంటుంది, మంచి కాన్సెప్ట్. డెఫినెట్గా మీ కామెంట్ చేసినప్పుడు డీటెయిల్స్ కూడా మీ పేరు, మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటారు, సో అది కూడా మెన్షన్ చేస్తూ పెట్టండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు మమ్మల్ని బ్లెస్ చేసిన వాళ్ళని మర్చిపోకుండా మీ అందరికీ గుర్తు పెట్టుకునేలా రిటర్న్ గిఫ్ట్లు కూడా డెఫినెట్గా త్వరలో ఇస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ Finally. చేసాం కాబట్టి ఇక ప్రథమ ఘట్టం బిల్లు ఘట్టం వచ్చేసి ఇదిగోండి మేడం సారీ. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చీర చూపించడం ఏమో కానీ మాకు మంచిగా అంటే మంచిగా అసలు మేము షాపింగ్కి వచ్చినామనే అది తెలియకుండా మంచిగా మాటలలో పెట్టి మంచి చీర చూపించినారు. థ్యాంక్ యూ మేడం, విజిట్ అయ్యానండి. మళ్ళీ రావాలి. మీరు మన రిలేటివ్స్ ఎవరైనా ఉంటే పంపించండి. డెఫినెట్గా పంపిస్తాను. డెఫినెట్గా నువ్వు వాళ్ళకి చూపించాలి నువ్వే, అండ్ నీలాగా చాలా మందిని కూడా తయారు చేయి. ఎందుకంటే షాపింగ్ అనేసరికి చాలా మంది బోర్గా ఫీల్ అవుతారు, లేకపోతే భయపడిపోతారు. కానీ నీలాంటి వాళ్ళు ఉంటే షాపింగ్ చేసినట్టు తెలియదు, సరదాగా మాట్లాడుతూ సరదాగా చాలా చాలా ఎంటర్టైనింగ్ గా చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నాకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. మరి అడిగి మరి చెప్పించుకోవాలని నేను సరే వద్దులే, సరే ఇవ్వు, వద్దులే ఇంకా. సరే చెప్పు. కంగ్రాచులేషన్స్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో అదనమాట పరిస్థితి అండి. తెలంగాణ నెంబర్ 1 ఫ్యామిలీ మాల్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తెలంగాణ నిజాంపేటకి వచ్చి కొన్నాం అనమాట. సో దాంతోపాటు కీర్తి సురేష్ గారిని కూడా ఇచ్చారు. సో చాలా బాగుంది బ్యాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ కార్డు ఇచ్చావా కీర్తి సురేష్ గారికి? మనం చెప్పకపోయినా వస్తుంది, బ్యాగులు తీసుకుపోతాం కదా. ఓకే, నైస్, మంచి పంచండి. ఈ రోజు మరి ఇంతతో గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. సో ఇంత టైం నా కోసం మెయిన్ పెళ్లికి మెయిన్ సారీ. అబ్బా, ఒకసారి నాకు నీ గురించి ఒక 2 ముక్కలు చెప్దామని ఆతృత పడుతున్నాను, చెప్పనిస్తలేవు. నీకున్న ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి మరి పెళ్లి చీర కోసం ఇంత టైం స్పెండ్ చేసి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత ఇది, నీది నోట్లో ఉంది, నీ బాధ్యత ఇది. దీన్ని ఇంటి దాకా మోయాల్సిన బాధ్యత కూడా నాది. బిల్లు కట్టాల్సిన బాధ్యత మీదే కాబట్టి కట్టినారు, అయిపోయింది. ఈసారి మాత్రం బిల్లు దగ్గరికి ఎక్కడికి పోనీయలేదు. సో మా పెళ్ళికి కావాల్సిన చీర కోసం ఎంత అంటే ఎన్ని అనుకొని వచ్చినామో అంతకు మించి మంచిగా చూపించినారు అండ్ తక్కువ టైంలో. సో ఫైనల్లీ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ వాళ్ళకి మన యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్నమాట. సో ఎప్పటికి అప్డేట్స్ అందులో పెడతా ఉంటారు. అండ్ వీళ్ళ ఫెసిలిటీ ఏంటంటే వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయలేని వాళ్ళు ఇంటి దగ్గర ఉండి మంచిగా వీడియో కాల్ చూసుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉందన్నమాట. సో హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి మనం ఎక్కడి వరకు రాకపోయినా ఇంటి దగ్గర ఉండి సెలెక్ట్ చేసుకొని ఇంటికి తెప్పించుకోవచ్చు చీరలను. సో ఆ ఫెసిలిటీ కూడా ఉన్నది. ఆ ఫెసిలిటీ నేను రాకేష్ గారికి చెప్పలేదు, ఎందుకంటే కొంచెం టైంలో వచ్చి చూసుకుంటేనే ఆ ఫీల్ ఉంటుంది కదా అని చెప్పి. ఫైనలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చంటాబాయ్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం, చూస్తూనే ఉండండి. బాయ్.